హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలోకి వెళ్ళే ముందులైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో ఎనర్జీని అయితే ఇస్తుందండి. ఈ వీడియోలో అయితే మనం పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఉన్న అరుణాచలం అయితే వెళ్ళామండి. మేము ఎలా వెళ్ళాము, మా జర్నీ ఎలా జరిగింది, అక్కడ విశేషాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. పంచభూత లింగాల్లో 4 లింగాలు వచ్చేసి తమిళనాడు స్టేట్లోనే ఉన్నాయండి. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, ఒక్క వాయులింగం మాత్రమే తిరుపతి దగ్గర ఉన్న శ్రీకాళహస్తిలో అయితే ఉందండి. మా జర్నీకి వచ్చేసరికి అయితే తిరుపతి టు అరుణాచలం 3 to 4 hours అయితే పట్టిందండి. హైదరాబాద్ టు అరుణాచలం కూడా డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో గిరి ప్రదక్షిణ చేద్దాము అని అనుకుంటే ఇప్పటికైతే మాకు కుదిరింది. 4:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ 5:30 అయితే అయ్యింది. అసలు మేము గిరి ప్రదక్షిణ చేయగలుగుతామో లేదో అయితే అనిపించింది. ఎందుకంటే ముందు రోజు జర్నీ చాలా దారుణంగా జరిగిందండి. శివయ్యే మాకు ఎనర్జీ ఇచ్చి తీసుకెళ్లాడేమో అనిపించింది. మాకు 5 hours అయితే పట్టింది మొత్తం ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి. మనం ప్రదక్షిణ స్టార్ట్ చేశాక మనకైతే మ్యాప్ అవైలబుల్గా ఉంటుందండి. ప్రదక్షిణ మొత్తం 14 kilometers అయితే ఉంటుంది. ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే లోపల మనకి 8 లింగాలు అయితే దర్శనం చేసుకుంటాము. ఒక్కో గుడి దగ్గర దీపం కానీ హారతి కానీ ఇచ్చి మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటామండి. అక్కడ విభూతి ఇస్తారు, తప్పక తీసుకోండి. పౌర్ణమి రోజైతే ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే క్రౌడ్ తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కార్తీక మాసంలో అయితే చెప్పనే అవసరం లేదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందండి. మనం ప్రదక్షిణ చేసే టైంలో అయితే లైట్ ఫుడ్ తీసుకుంటే బెటరు. డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం లైట్గా వాటర్ తీసుకుంటే బెటర్ అండి. మనం నడిచేటప్పుడు కాళ్ళ నొప్పులుగా అనిపిస్తే మనకు అక్కడ కాళ్ళకి మసాజ్ చేసే మెషిన్స్ అయితే ఉంటాయండి. మనం అక్కడ మసాజ్ అయితే చేయించుకోవచ్చు. కానీ కూర్చోకుండా నడవడానికే అయితే ట్రై చేయాలి. ఎందుకంటే ఒకసారి కూర్చున్నామంటే మళ్ళీ నడవడానికి అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మ్యాక్సిమం 9 to 10 లోపలే కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి, లేకపోతే ట్రాఫిక్ ఎక్కువైపోతుందండి. మనం ప్రదక్షిణలో చిల్లర కూడా మనతో పాటు పట్టుకెళ్తే బెటరు. ఎందుకంటే సాధువులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆలయ దర్శనం కంటే గిరి ప్రదక్షిణకి ఎక్కువ వాల్యూ ఉంటుందండి. నడవలేని వాళ్ళైతే ఆటో కట్టించుకొని 8 లింగాల దర్శనం అయితే చేసుకుంటారండి. ఈ ప్రదక్షిణ అయ్యే లోపల మనకి ఆది అన్నమలై అనే టెంపుల్ కూడా వస్తుంది. అది కూడా తప్పకుండా దర్శనం అయితే చేసుకోవాలండి. మనం నడిచేటప్పుడు మనకి రైట్ సైడ్ కనుక గిరి ఉంటే అది మనం కరెక్ట్ వేలో నడిచినట్టు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణతో పాటు రమణ మహర్షి ఆశ్రమం కూడా తప్పకుండా చూడాలండి. ఇది గుడి నుంచి 2 kilometers దూరంలో అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది. ఎక్కువగా ఫారినర్స్ అయితే ఉంటారు అక్కడ. ఇక గుడి లోపలికి వచ్చాకైతే మనకి వేడి అనేది తెలుస్తుందండి. అగ్నిలింగం కదా, ఫ్యాన్స్ ఉన్నా కానీ చెమటలైతే పడతాయండి. గర్భగుడిలో అయితే మనకి ఆవిర్లు కూడా కనబడుతుంది. ఆ సెగ అనేది మనకి తెలుస్తుంది. బయట కంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళాక ఇంకా వేడి అనేది తెలుస్తుందండి. ఆవిరి కూడా కనిపిస్తుంది, మనం అది గమనించవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి గిరి ప్రదక్షిణ అనేది. ఎవరు భయపడొద్దు ప్రదక్షిణ చేయడానికి, అంతా ఆ శివయ్యే చూసుకుంటాడండి. ఓం నమ శివాయ. ఈ వీడియో ఇంతటితో అయిపోతుందండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.